రే కిషోర్, చెప్పరా. మా తర్వాత అసైన్మెంట్కి దేవుడి దగ్గర ప్రార్థన చేయరా. అది మాత్రం కరెక్ట్గా జరిగిందంటే నా ఎదుగుదల ఖచ్చితంగా అవుతుందిరా. రే ఇలా చూడు వినయ్, నువ్వంతలా ఆలోచించుకురా. రేయి పగలను చూడకుండా నువ్వేమో కష్టపడుతున్నావు. ఇకపోతే మీ అమ్మగారు, ఆవిడ కూడా రేయి పగలను చూడకుండా దేవుడికి దండం పెడుతున్నారు. మరి ఆ దేవుడు నీ గురించి ఆలోచించకుండా పోతాడా? అరే నీ చెప్పే విషయం కరెక్ట్రా, కరెక్ట్. ఖచ్చితంగా ఆలోచించాలి కదా. తర్వాత నా అమ్మ నాకు దైవం లాంటిది. తర్వాత మీకే తెలుసు కదా, రాత్రి భవన్లో దేవుడిని మొక్కుకుంటున్నారు మన ఇద్దరి కోసం. అప్పుడప్పుడు మా కోసం ఉపవాసం ఉంటుంది. ఎప్పుడు చూసినా ఉపవాసం మాత్రమే. రే విని మన అత్తతో ఎవరో గొడవ పడుతున్నారా? ఇచ్చుడు, నా మాట విను, అర్థమవుతుందా? నేనేం చెప్తే అదే నువ్వు చెయ్యాలి. నోరు పోయి నా మాట విను. నా మాట మాత్రమే వినాలి నువ్వు. నేను చెప్పితే చెయ్యాలి నువ్వు. నోరు మూసుకుని నాతో రా. నీ చెప్పిన మాట విను. నోరు మూగివే. ఏం చేస్తున్నావురా? చావు నా చేతిలోనేరా. నువ్వున్నావుగా, అనవసరమైన సమస్యలు ఎందుకు? ఇదంతా మనకెందుకు? నేను మళ్ళీ అతన్ని చూశాను, ఊరికే వదలను. ఎంత ధైర్యం ఉంటే నా అత్తయ్యని ముట్టుకుంటాడు? నానా, అత్తయ్యని వాడు ఇబ్బంది పెడుతున్నాడు. ఎవరు వాడు? ఇంతకు ముందు చూసింది లేదు. అత్తయ్యకి అతన్ని తెలుసు అనుకుంటా. లేదు లేదు, నాకేం తెలీదు. అరే ఇక చాలా ఆపండి. ఏంటి మీరంతా? అదేలా వదలమంటున్నారు? మిమ్మల్ని దారి అడ్డగించి ఇబ్బంది పెడితే నేను ఊరుకోనా? నేను వాడిని వదలను. వినాయ్, ఒక పని చేద్దాం. రేపు వాడి మీద పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. వద్దు వద్దు, పోలీసుల దగ్గరికి అంతా వద్దు. పోలీసులకి తెలిసిందంటే అందరూ ఏమనుకుంటారు? పోలీసులంతా వద్దండి. అమ్మా, ఎవరు ఏమీ ఆలోచించరు, ఎవరు ఏమీ చెప్పరు. అందరు ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు కదా. దేవుడా, ఏంటి అదే అంటున్నావు? ఇకది వదిలే. చూడండి, కొన్ని రోజులు హాయిగా ఉందామని వచ్చాను. నాకు ఈ టెన్షన్ అంతా ఏ వద్దు. సరే సరే, వదిలేయ్. తిను. అది సరే, నీలేష్ నుండి ఫోన్ ఏమైనా వచ్చిందా? అది లేదన్నయ్య. అదేంటంటే ఆయన ఎవరికీ అంత త్వరగా కాల్ చేయరు. అత్తయ్య, మావయ్య ఎక్కడికి వెళ్ళారు? అది ఒఫీషియల్గా ఆయన రాజస్థాన్ వెళ్ళారు. రాజస్థాన్కా? నాకు ఒక పని చేస్తారా? ఏంటి? మావయ్యకి చెప్పి నాకు చెవులీలు కొనమని చెప్పరా? థ్యాంక్ యూ. అనయ్య, ఇదిగోండి. శీతల్, నీలేష్ ఎప్పుడు తిరిగి వస్తున్నాడు? ఎందుకు? త్వరగా నన్ను అత్తగారింటికి పంపాలని చూస్తున్నారా? అరే లేదు, ఏం మాట్లాడుతున్నావు? నీకేమన్నా పిచ్చా? ఇది నీ ఇల్లేనమ్మా. నువ్వు ఎన్ని రోజులైనా ఇక్కడ ఉండొచ్చు. శీతల్, నువ్వు నా చెల్లెలివే కాదమ్మా, నా ప్రాణానివి కూడా. ఇలా చూడు, నువ్వెన్ని రోజులైనా ఇక్కడ ఉండొచ్చు, సరేనా? ఇప్పటికీ అబద్ధం చెప్పాను. నిజం ఎన్నాళ్ళని దాయగలను? నేనింకా ఎన్ని రోజులకి అమ్మింట్లోనే ఉంటాను. అత్తగారింట్లో నా గురించి ఏమనుకుంటున్నారని అన్నా వదినతో నేనిక ఎలా చెప్పను? నా తలరాత ఏం బాగోదు. ఈ దురదృష్టవంతురాలు, నేను ఎలా బతుకుతాను? అమ్మా, నేను వెళ్ళి పడుకుంటాను. ఇదిగో, ఏం ఆలోచిస్తున్నావు? ఏ లేదు, నా జీవితంలో ప్రశాంతత ఎప్పుడు వస్తుందని. రే ఏమైందిరా? ఎందుకురా ఇంత లేటు?
నీకోసం ఇంతసేపు వెయిట్ చేశాను. అరే నీకు తెలుసు కదా ఈ రోజు వచ్చే దారిలో జరిగినది గొడవ గురించి అందరూ ఆ విషయంగానే మాట్లాడుతున్నారు. అరే ఆ విషయం నువ్వే కదా స్టార్ట్ చేసుంటావు. ఎందుకురా నీకెంత కోపం రే ఇకపై వాడు నా ముందు వచ్చాడంటే వాడిని ఏం చేసుండేవాడివి చెప్పు, ఏం చేసుండేవాడివి? సరే నువ్వు రా, నేను నీకు చెప్తాను రా. ఏంటయ్యా అందరు వచ్చేసారా? అవునవును. ఏంటయ్యా ఈరోజు నన్ను పిలవకుండా వచ్చేసారు? అరే ఏం చెప్పమంటావురా, మన వినయ్ గాడు ఉన్నాడుగా, నిన్ను పిలవమంటే బోలు మామని పిలిచాడు. మీకు తెలుసు కదా బోలు అన్నయ్య కోవపడేటప్పుడు చూడడానికి చాలా అందంగా ఉంటారు. కానీ నువ్వు కోపడుతుంటే నవ్వొస్తోందిరా బాబు. అన్నా వదినా నన్ను క్షమించండి. నా బాధని కూడా మీకు తగిలిస్తూ నాకు ఇష్టం లేదు. నేను వెళ్తున్నా, మీరంతా బాగుండాలి. వినయ్కి అర్థమయ్యేలా చెప్పండి. వాడు బాగా ఎదగాలి, జీవితంలో బాగుండాలి, ఎవరితోనూ జగడం వేయకూడదు. ఇట్లు మీ శీతల్. ఇలా చూడు, నిన్న శీతల్ నీకేమైనా చెప్పిందా? లేదండి. తను ఆత్మహత్య ఎందుకు చేసుకోవాలనుకుందో అర్థం కావడం లేదే. నిన్న అబ్బాయి తనతో గొడవ పడ్డాడు కదా, ఒకవేళ దానివల్ల ఏదైనా ఉండుండొచ్చు. సార్, నా చెల్లెలకి ఇప్పుడు ఎలా ఉంది? ప్రాణాపాయం లేదు, కానీ మీ చెల్లెల్ని ఈ విధంగా కొట్టింది ఎవరండి? కొట్టారా? మీ చెల్లెలు వీపు మీద పొట్ట మీద అటువంటి గాయాలున్నాయి. ఎవరో ఆమెను బాగా కొట్టారు. ఈ విషయం మాకు తెలీదు సార్. శీతల్, ఎందుకమ్మా ఇలాంటి పని చేశావు? ఎందుకమ్మా ఏమి మాట్లాడు? నిన్ను ఎవరమ్మా ఇలా చేసింది? ఎవరూ లేరన్నయ్య. అబద్ధం చెప్పకు. డాక్టర్ మాకంతా చెప్పారు. నిన్ను కొట్టి గాయపరిచిన గాయాలు నీ ఒంటి మీద ఉన్నాయని చెప్పారమ్మా. అలాంటిదేమి లేదన్నయ్య. శీతల్, శీతల్ చెప్పమ్మా, ఎవరమ్మా అది? ఎవరు నిన్ను కొట్టింది? శీతల్, శీతల్ నువ్వెందుకు అబద్ధం చెప్తున్నావు? అన్నయ్య, అన్నయ్య, నీలేష్ నన్ను రోజు కొడతారన్నయ్య. నీలేష్ నిన్ను కొడుతుంటాడా? వాడికి అంత ధైర్యమా? వాడిని నేను వదిలిపెట్టను. అన్నయ్య, అన్నయ్య. వినయ్, రే వినయ్. నానా అని ఇంట్లో లేరు. ఎక్కడికి వెళ్ళాడు? తెలీదు, కానీ ఉదయం నుంచి ఇంట్లో లేరు. కానీ నాన్న ఏదైనా సమస్య ఏం లేదుగా? అన్నయ్య, శీతల్ ఎలా ఉంది? బాగుంది. తను త్వరలోనే కోలుకుంటుందని డాక్టర్ చెప్పారు. ఏమైంది అంకుల్? రేయ్ కిందకి రా, త్వరగా రా.
ఏమైంది అంకుల్? నువ్వు బండి త్వరగా స్టార్ట్ చేయి. త్వరగా వెళ్ళు, త్వరగా స్టార్ట్ చేయి, త్వరగా వెళ్ళు, స్టార్ట్ చేయి. నాన్న మీరు ఎక్కడికి వెళ్తున్నారు? మావయ్య మావయ్య, మా అన్నయ్యని ఎక్కడైనా చూసారా? తెలీదమ్మా. తెలీదా? మీరు మా అన్నయ్యని చూసారా? అత్తయ్య మీరు మా అన్నయ్యని చూసారా? లేదమ్మా. పిన్ని పిన్ని సరే ఏమైంది ఏమైంది ఏంటంట? పిన్ని మా అన్నయ్యని లేదమ్మా ఎక్కడైనా ఏమీ చూసారా? చెప్పలేదే. ఏంటమ్మా ఏమైంది? ఏమైంది? మావయ్య మా అన్నయ్య ఇంటికి రాలేదు. వాడి మొబైల్ కి ఫోన్ చేసి తన చూడు. మొబైల్ ఇంట్లోనే ఉంది. భయపడకమ్మా, వాడు ఎక్కడికైనా వెళ్ళుంటాడు, వచ్చేస్తాడు. ఆ అన్నయ్య ఎప్పుడు మనోహర్ అన్నయ్యతోనే కదా ఉంటారు. సరే నేను అక్కడికి వెళ్ళి చూస్తాను. మీరు మా అమ్మతో చూడండి ప్లీజ్. అన్నయ్య అన్నయ్య మనోహర్ అన్నయ్య ఏమైంది? అన్నయ్య ఇంట్లో లేరు. మీరు అన్నయ్య టెర్రస్ పైన కదా పడుకున్నారు. అవును, టెర్రస్ మీదే ఉన్నాం, కానీ పొద్దున్నే లేచి చూసేసరికి తను కనిపించలేదు. భగవంతుడా, మా కుటుంబంలోనే ఎందుకు ఇలా జరుగుతుంది? మా అత్త హాస్పిటల్లో ఉన్నారు, అన్నయ్య కనిపించట్లేదు. ముందు నువ్వు భయపడకుండా ఉండు. మావయ్య వెళ్ళి టెర్రస్ మీద చూద్దాం రా. సరే, సరే, పదండి, వెళ్దాం, పదండి. వినయ్ వినయ్? అన్నయ్య, వినయ్ అన్నయ్య, వినయ్ అన్నయ్య దుప్పటి ఇక్కడే ఉంది, కానీ అన్నయ్య కనిపించట్లేదే. ఒకవేళ నిద్రలో నడుస్తూ కింద కింద పడిపోయాడేంటాడు. అరే వాడి 2 చెప్పులు ఇక్కడే ఉన్నాయి. ఇది మా అన్నయ్య వాచ్. ఏంటి? అరే అన్నయ్య, మా అన్నయ్య ఎక్కడున్నారో తెలియట్లేదే. అన్నయ్య, అన్నయ్య. నీలేష్, రే నీలేష్, తలుపు తెరవరా, బయటికి రారా. రే నీలేష్, బయటికి రా. నీలేష్ అక్కడ, నీ కొడుకు నీలేష్ అక్కడ, బయటికి రమ్మను. నీలేష్, రే నీలేష్. ఏమైంది? నీలేష్ ఎక్కడున్నాడు? వాడిని మర్యాదగా బయటికి రమ్మను. ఏమైంది? ఏయ్, నీలేష్ ఎక్కడున్నాడో బయటికి రమ్మను. ఎంత ధైర్యం అంటే మా చెల్లెల్నే కొడతాడు, రమ్మను వాణ్ణి. నిలేష్ అన్నయ్య మాత్రం ఉండుంటే ముందు పళ్ళు 2 రాలిపోయి ఉంటాయి, అర్థమైందా? ఏయ్ నోర్మై, నేను ఇప్పుడే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. ఆ తర్వాత ఎవరు పళ్ళు రాలతాయో చూస్తాను. ఏయ్, నువ్వేం చేసుకుంటావో చేసుకో, ముందు ఇక్కడి నుంచి బయటకు నేను- వెళ్ళు. హలో, ఊర్మిళ, వస్తున్నాను. ఇప్పుడు వెళ్తున్నాను, కానీ ఈసారి పోలీసులతో వస్తాను. చెప్పు వాడికి, అర్థమైందా? నేను వాడిని ఊరికే వదిలిపెట్టను. పదరా. ఏమైంది? ఏమైందయ్యా? అక్కడ బయట అంబులెన్స్ ఉంది, ఏమైంది? అన్నా, ఏ బోలు, ఏమైంది? కింద ఎవరిని అడిగినా ఏమీ చెప్పడం లేదు. కొంచెం ధైర్యంగా ఉండయ్యా. అరే ఏమైంది? నువ్వు పైకెళ్ళి చూడయ్యా, ఊర్మిళ టెర్రస్ లో ఉంది. ఓర్పుగా ఉండు, కాస్త ఓర్పుగా ఉండు. నాకు తెలుసు, వినైపోయాడు. కానీ అమూల్, నువ్వే ధైర్యంగా లేకపోతే ఊర్మిళ సుధా పరిస్థితి ఏంటి? ఇంకా శీతల్ హాస్పిటల్లో ఉంది కదా. చూడు, ఏడవకు, మాట విను. సార్,
పీక పిసికి చంపేశారు. ఇక్కడ ఆనవాళ్ళు ఉన్నాయి చూడండి. ఆ, తాడు లేకపోతే ఏదైనా స్ట్రాంగ్ అయిన వస్తువుతో గొంతుని పిసికేశారు. తర్వాత ఇక్కడ చూడండి, వీడి చేతికి బ్యాండేజ్ ఉంది. ఏదైనా దెబ్బ తగిలి ఉండాలి లేదా ఇంతకుముందు గాయమై ఉండాలి. కానీ బాడీలో ఇంకెక్కడా కూడా గాయాలు లేవు సార్. అదే కదా, వీడిని కాపాడుకోవడానికి ఖచ్చితంగా ప్రయత్నించుంటాడు కదా, అప్పుడు గొడవ పడుంటారు, చేతులు కాళ్ళు కదిలించుంటాడుగా. అమోల్, నీ కష్టం నేను అర్థం చేసుకోగలను. నువ్వు నీ కొడుకుని పోగొట్టుకున్నావు, కానీ వాడిని చంపిన వాడిని పట్టుకోవాలంటే నువ్వు నా ప్రశ్నలకి సమాధానం చెప్పి తీరాలి. ఇప్పుడు చెప్పు, ఇది ఎవరు చేసుంటారు? నీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా? లేదు సార్, వినయ్ చాలా మంచివాడు. ఈ చాల్లో ఉన్న వాళ్ళందరికీ వాడంటే చాలా ఇష్టం సార్. ముఖ్యంగా వాడికి శత్రువులు ఎవరూ లేరు సార్, ఎవరూ లేరు. వీళ్ళందరూ ఈ వినయ్ రాత్రి టెర్రస్ మీద పడుకున్నాడని చెప్పారు. ఆ తర్వాత ఉదయం కనిపించలేదు. అవును సార్, తను ఫ్రెండ్స్తో పాటే పడుకొని నిద్రపోతాడు. ఎక్కడా ఫ్రెండ్స్? సార్, మేము వాడి పక్కనే పడుకున్నాం. వినయ్ ఎలా చంపారు మీరు? సార్, మేమెందుకు వినయ్ని చంపుతాం సార్? మాకేం తెలియదు సార్. ఇతనితో రాత్రి మీరే కదా పడుకున్నారు. ఉదయం నుంచి తను కనిపించట్లేదు. వినయ్ బాడీని ట్యాంకులో నుంచి తీసాం. మరి మీకు తెలియకుండా ఇంకెవరికి తెలుస్తుంది? అభిజిత్, వీళ్ళు ముగ్గురు కలిసే వినయ్ని చంపుండాలి. ఇది ఒక్కడు చేసిన పని కాదు. ఈ ముగ్గురు అలా చేసేవాళ్ళు కాదు సార్. వీళ్ళు ముగ్గురు వినయ్ మంచి ఫ్రెండ్స్ సార్. సార్, మేమే చాలా బాధలో ఉన్నాం సార్. అసలు ఇది ఎలా జరిగిందో అర్థం కావట్లేదు. సర్లే కానీ, ఈ వినయ్ చేతిలో బ్యాండేజ్ ఉంది కదా, వాడి చేతికి ఏమైంది? ఓ అబ్బాయి మా అత్తయ్యని చాలా ఇబ్బంది పెట్టాడు. అరే వద్దు వినయ్, వినయ్ వద్దు, వద్దు చెప్తే విను. చెప్తా, వినయ్, నా మీద చేస్తారా? వినయ్, చంపి పడేస్తా మిమ్మల్ని. ఏం చేస్తావో అదే, చేసుకో. ఒక్క చావు నా చేతిలోనే. చూడండి ఏం జరుగుతుందో. వినయ్, అర్థం లేకుండా ఎందుకలా గొడవ పడతావు నువ్వు? నేను వాడిని ఊరికే వదలను. వినయ్, ఏంటి గాయం? ఎంత రక్తం! ఓ గాడ్! సరేరా వెళ్దాం. కిషోర్ కూడా ఉన్నారు సార్. అలాగా? సార్, వాడు ఈ ఏరియా మనిషి కాదు సార్. పైగా ఆ రోజు వాడు బెదిరించాడు సార్. నేనేం చేస్తానో చూడన్నాడు సార్. అతను వినయ్ని. శీతల్కి వాడెవడో తెలుసా? తెలియదు సార్. ఎవడై ఉంటాడు? వాడు ఎవడో తెలుసుకోవాలి. అదే శీతల్ దగ్గర గొడవ చేసిన వాడు వినయ్ని ఈ విధంగా చేసిన వాడు. కొట్టి మరీ గొడవ పడ్డాడు. సార్, ఇక్కడే సార్. ఆ రోజు అత్తతో ఇక్కడే గొడవ చేశాడు సార్. ఇక్కడ? సరే, నువ్వెళ్ళు. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, అతను ఈ ఏరియానా లేదంటే ఎక్కడి నుంచైనా వచ్చి ఉంటాడా సార్? అంతా తెలిసిపోతుంది. చుట్టుపక్కల కాస్త కనుక్కుందాం. హలో బ్రదర్, నిన్న ఇక్కడ ఒక గొడవ జరిగింది కదా, స్త్రీతో ఒకడు గొడవ చేశాడు, చూసావా? లేదు సార్. చూడు, నిన్న ఒక వ్యక్తి ఒక అమ్మాయితో గొడవ పడుతూ ఉన్నాడు ఇక్కడ. ఇక ఆ విషయం వల్ల కొందరితో గొడవ కూడా జరిగింది. వాళ్ళని కానీ మీరు చూసారా? మీకేమైనా తెలుసా? గొడవ జరిగింది సార్, కానీ వాళ్ళెవరో మాకు తెలియదు సార్. చూడు తమ్ముడు, నిన్న ఇక్కడ ఒక గొడవ జరిగింది. ఒక వ్యక్తి స్త్రీతో గొడవ పడ్డాడు, చూసారా? గొడవ జరిగింది, కానీ మొహాలు గుర్తులేవు. ఏమైంది? లేదు సార్, ఎవరు చూడలేదు, తెలియదు అంటున్నారు. సార్, ఆ, సార్ ఆ లేడీ మమ్మల్ని పిలుస్తున్నారు. ఒకవేళ ఆ లేడీకి ఏదైనా తెలుసుంటుందేమో. నమస్తే అండి, లోపలికి రండి. చూడండి మేడం, మేము తెలుసు, మీరంతా సిఐడి.
ఇది మీరెలా కనిపెట్టారు? ఒకే డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళకి ఒకరొకరు ఎవరో తెలీదా ఏంటి? అరే వావ్, ఇది మంచి విషయం. మీరు కూడా సిఐడినా? లేదు బాబు, నేను అసలు పనే చేయలేదుగా. ఏసీపీ సార్, మీరు ఈ దేశానికి మొత్తం సిఐడిగా, అయితే నేను ఈ ఏరియాకి మొత్తం సిఐడిని. ఒప్పుకుంటాను మేడం. ఇప్పుడు కూడా మీ హృదయానికి ఎంత ప్రాణం ఉందో మీలాంటి వాళ్ళని చూస్తుంటే మాకు చాలా సంతోషంగా ఉంది. మేడం, అలా అయితే మీకు శీతల్ తెలుసు అనుకుంటా. నిన్న ఆ స్త్రీతో ఒకడు గొడవ పడ్డాడు. మీరు వాళ్ళని చూసారా? చాలా విషయాలు నేను చూశాను. ఏమంటున్నారు? నేను ఊరికే ఏం చెప్పనులే, కానీ ఒక కండిషన్. ఏం కండిషన్ అది? ఇదిగో చెప్తాను. విచిత్రంగా ఉన్నారు. సార్, కండిషన్ ఏమై ఉంటుంది? చూద్దాం. ఇదిగోండి మేడం, ఈ కండిషన్. మీ ఆఫీసర్స్కి చెప్పండి, వెళ్ళి పాలు కొనుక్కురమ్మని. నాకు టీ తాగాలి, తర్వాత మాట్లాడుకుందాం. చాలాసేపు ఆలోచించాను పాల్ని ఎవరు తెమ్మందామా అని. నాకు టీ తాగే ఆలోచన వచ్చిందంటే చాలా గిరాగిరా తిరగటం మొదలుపెట్టింది. పంకజ్, ఈ డబ్బు, ఈ టిఫిన్, పాలు తీసుకుంట్రా. అయ్యో సార్, మీరు చాలా సీనియర్. పాలవాడు మీకు స్వచ్ఛమైన పాలనిస్తాడు, కల్తీ గిల్తీ చేయడు. ఇదిగోని పట్టుకోండి. ఇద్దరు ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళి పాలు తీసుకొస్తున్నారు. వెళ్ళండి. అరే ఒక నిమిషం. ఏమైంది? బాగా మంచి పాలేమిటో చూసి తీసుకురండి. ఫ్రెష్ అయిన పాలలో టీ తాగటమే నాకు అలవాటు. పంకజ్, నేను ఎందుకు వచ్చాను కానీ ఏం చేస్తున్నాను? ఏమంటున్నారు? రే, మనం ఏ పని కోసం వచ్చాము కానీ ఏం చేస్తున్నాం? నేను ఒక సిఐడి ఇన్స్పెక్టర్, నాకు అది త్వరలో ప్రమోషన్ దొరకబోతుంది. కానీ ఇలా చూడు, మనం పాలువాడిగా మారిపోయాము. చాలా త్వరగా వస్తుంది మీకు ప్రమోషన్. 10 ఏళ్ళుగా వస్తూనే ఉంది కదా ప్రమోషన్, ఇంకా రాలేదు ఎందుకని? ఏం చెప్పావు? ఎగతలమా? సార్, ఈ రోజు మన ఇద్దరం పాలవాళ్ళమే, కానీ మీరు పెద్ద పాలవాడు, నేను చిన్న పాలవాడిని, కాబట్టి సీనియర్ ఎవరు? నన్ను ఎగతాళి చేస్తున్నావా? ఈ విషయాన్ని సార్ ముందు ఎందుకు చెప్పలేదు? నేను జూనియర్, ఫ్రెడీ సార్ వెళ్ళరు, నేనే వెళ్ళి పాలు తీసుకొస్తానని చెప్పాలి కదా. అయ్యో సార్, ఆగండి. అన్నయ్య, అరే అన్నయ్య, పాలు ఇవ్వండి. పాలు పాలు పాలే పాలే. అనా, అరే సార్, నా దగ్గర ఒక ఐడియా ఉంది, ఒక నిమిషం. అన్నా, మీ గేదెలన్నీ కొట్టాల నుంచి పారిపోతున్నాయి. అరే అరే, ఇక్కడ పోయింది నా గేదెలు. ఎక్కడికి పోయింది? ఎక్కడికి పోయింది? మీ గేదెలు ఎక్కడికి పోలేదు, ఇక్కడే ఉన్నాయి. మీరు నిద్రపోతున్నారు కదా, లేపుతుంటే లేవలేదు. పాలివ్వు, పాలు పాలే. నేను ఇవ్వను, వెళ్ళండి. నన్ను నిద్ర లేపావు కదా, వెళ్ళి మీరే పాలు తీసుకోండి. ఆ నల్ల రంగు ఉంది కదా, అందులో నుంచి తీసుకోండి. అన్నా, అయ్యో అన్నా, అన్నా 20 రూపాయలకి పాలు పోయింది అన్నా. 20 రూపాయలు ఇక్కడ పెట్టండి, వెళ్ళి మీరే పాలు తీసుకోండి. ఇదంతా నీ వల్లే జరుగుతుంది. అన్నయ్యకి ఎందుకు కోపం తెప్పించావు? అయ్యో, నేనేం చేశాను సార్? సార్, మీకు విషయం చెప్తున్నాను. ఈ గేదెలకి ఎలా తెలుసు 20 రూపాయల పాలే ఇవ్వాలని? అరే, నాకేం తెలుసయ్యా. ఒకవేళ ఇదంతా బొంబాయి గేదెలు అయి ఉంటుంది. ఎంతకి పాలు ఇవ్వాలో తెలుస్తుంది. ఇది పెట్టుకో, పాలు తీసుకుంటా. ఎందుకు వెళ్ళాలి? నేనెందుకు వెళ్ళాలి? పెద్ద పాలవాడు మీరే, మీరు సీనియర్. మీరు పితుకుతుంటే నేను నేర్చుకుంటాను, వెళ్ళండి. పాలు పితకడమా? అరే కానీ పంకజ్, అన్ని గేదెలు నల్లగానే ఉంటుంది. అన్నయ్య ఏ గేదెల నుండి పాలు తీసుకోమని చెప్పారని మనం ఎలా కనిపెట్టాలి? అరే, నలుపుది కాదు సార్, మీకు ఏ గేదె నచ్చితే ఆ గేదె పాలు పితకండి. నలుపు రంగు, అన్ని నలుపు రంగు. అయిపోయాడు సార్. ఫ్రెడీ సార్, జాగ్రత్తగా పితకండి, కంగారు పడద్దు. మెల్లగా సార్, జాగ్రత్తగా పితకండి సార్. జాగ్రత్త. వద్దు, వెనక్కి వచ్చేయండి. ఏది చూపించండి. అయ్యో, రెడీ సార్, మీకేం కాలేదు కదా? ఇలా రండి. ఇదిగో అన్నా, లేవండి అన్నా, పైకి లేవండి. ఫ్రెడీ సార్, మీరు ఎలా రండి, కూర్చోండి. ఫ్రెడీ సార్, చిన్న మెదడు చిట్లిందా ఏంటి?
వాళ్ళు చేసిన తప్పుకి వాళ్ళకే శిక్ష పడుతుంది, మిగతా ఎవరికి శిక్ష దొరకదు. మేము సిఐడి వాళ్ళం. అవును అన్నా, మేము సిఐడి వాళ్ళం. 20 రూపాయలకి పాలు పోయండి ప్లీజ్, త్వరగా పోయండి అన్నా, ఇక నాకు ప్రమోషన్ వస్తుంది. ఇంతసేపా? అరే ఏమైంది? గేదె నన్ను కొట్టింది సార్. పాలు దొరికాయిగా? అవునమ్మా, పాలు తీసుకొచ్చాం. సరే, మీరంతా కుర్రాలేగా, చిన్నగాయం వేగే సమస్య ఏమీ లేదు. ఇప్పుడు వెంటనే వెళ్ళి నాకు సూపర్గా ఒక టీ చేసురండి. ఏసీపీ సార్, డ్యూటీలో ఉండంగా మీరు టీ తాగరగా? లేదండి, ఖచ్చితంగా లేదు. టీ ఎలా ఉందమ్మా? సూపర్గా ఉంది, అదర కొట్టేశారు. మ్యామ్, ఇప్పుడు చెప్పొచ్చు కదా? చెప్పండి ప్లీజ్, త్వరగా చెప్పండి. ఆ వ్యక్తి 4-5 రోజులుగా రోడ్డు మీదే నిలబడ్డాడు. ఆ అమ్మాయి వచ్చినప్పుడు అమ్మాయి దగ్గర గొడవ చేస్తాడు. ఎవరా వ్యక్తి? వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు అదంతా మీరు విన్నారా? వినలేదు, కానీ ఆ వ్యక్తి ఆ అమ్మాయిని ఆపి ఏదో చెప్పడానికి ప్రయత్నించాడు. కానీ ఆ అమ్మాయి అక్కడి నుంచి తప్పించుకుంది. నిన్న హఠాత్తుగా 2 వ్యక్తులు వచ్చారు. ఇక కొద్ది సమయంలోనే వాళ్ళ మధ్య గొడవ జరిగింది. అయితే ఆ వినయ్ వాడి ఫ్రెండ్ కిషోరు అయ్యుంటారు. సరే, మాకు ఈ విషయం చెప్పండి. నిన్న శీతల్తో గొడవ పడిన వ్యక్తి ఏ ఏరియాకి చెందినవాడు? ఎక్కడెక్కడో పక్కన ఉండేవాడు మాత్రం కాదు, వాడు బైక్లో వస్తాడు. మీరు వాడి మోటార్ సైకిల్ నెంబర్ చూసే ఉంటారుగా? చూసింది మాత్రమే కాదు, నంబర్ రాశాను కూడా. అయితే త్వరగా ఇవ్వండి. ఇదిగో పిల్లలు, డైనింగ్ టేబుల్ పై డైరీ ఉంది, తీసుకురండి. రాసుకోండి. 1 సెకండ్. YV78264. థ్యాంక్ యూ మ్యామ్. ఈ బైక్ ఎవరి పేరు మీద రిజిస్టర్ అయిందో కనిపెట్టండి. ఏ సంతోష్, ఈ పేరులోనే బైక్ రిజిస్టర్ అయింది. సంతోష్, సంతోష్ తలుపు తెరువు. ఎవరు? మేము సిఐడీస్. మర్యాదగా తలుపులు తీ. సంతోష్, 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 వాడు వెనకాల డోర్ నుంచి పారిపోయాడు. పంకజ్, పూర్వి, వాడిని పట్టుకోండి. లెగరా. వినయ్ని ఎందుకు చంపావు? నేను వాడిని చంపలేదు సార్. నేను ఎందుకు సార్ వాడిని చంపుతాను? ఒట్టేసి చెప్తున్నాను సార్, నేను వాడిని చంపలేదు. నువ్వు వినయ్ని ఎందుకు చంపావంటే వాడితో నీకు గొడవ ఏర్పడింది శీతల్ విషయంలో. సార్, శీతల్ వాళ్ళ అత్తగారి ఇంట్లో నుంచి వచ్చేసింది సార్ బయటికి. వాళ్ళతో ఏం చెప్పలేదు సార్ తను. నేను తన్ని తిరిగి తీసుకెళ్లాలనుకున్నాను సార్. అత్తగారింటికి తీసుకెళ్ళడానికి నువ్వెవడ్రా? సార్, నిలేష్ నా ఫ్రెండ్ సార్. శీతల్ని తీసుకురమ్మని వాడే సార్ చెప్పాడు. ఈ విషయంలో ఆ రోజు వినయ్కి నాకు గొడవైంది సార్, కానీ నేను వాడిని చంపలేదు సార్. నిజంగా వాడిని చంపలేదు సార్. నువ్వు చంపకపోతే నీలేష్ చంపాడా? మరి నీలేష్ వినయ్ శవాన్ని నీళ్ల ట్యాంకులో వేసేసాడా? నాకు తెలియదు సార్, కానీ నేను చంపలేదు సార్. మరి చంపింది ఎవరు? సార్, నాకు తెలియదు సార్, కానీ నేను ఒక వ్యక్తిని చూశాను సార్. వాడు వినయ్ టెర్రస్ లో ట్యాంక్ లో తొంగి చూశాడు సార్. మళ్ళీ ఇది తప్ప నేను చూడలేదు సార్. పొట్టేసి చెప్తున్నాను సార్. సార్ లేదు సార్, వాడు వీపే చూశాను సార్. నేను వాడు మొహం చూడలేదు సార్. ఒట్టేసి చెప్తున్నాను సార్.
సచిన్ మనం అది కనిపెట్టి తీరాలి. ఆ వ్యక్తి ఎవరు అని మళ్ళీ మళ్ళీ నీళ్ళ ట్యాంకులో తొంగి చూసిన వాడెవడో కనిపెట్టాలి. తర్వాత ఈ శీతల్ భర్త నిలేష్ని కూడా మనం కలవాలి. నిలేష్, ఎవరు మీరు? ఏమైంది? ఈరోజు నిలేష్ ఇంట్లో లేడు, అందరూ వాణ్ణి అడుగుతున్నారు. మీరందరూ ఎవరు? మేము సిఐడీస్. సిఐడీస్? నిలేష్ ఎక్కడా? బయటికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? చెప్పి వెళ్ళలేదు. సరే మీరు ఆయన నంబర్ చెప్పండి. మాకే గుర్తులేదు. మీ మొబైల్ ఫోన్లో సేవ్ అయి ఉంటుంది. అసలు మా దగ్గర మొబైలే లేదు. లేదు. ఓహో, ఇంత పెద్ద ఇంట్లో ఉన్నారు, ఒక మొబైల్ ఫోన్ కూడా లేదా? పోనీలే, లోపలికి వెళ్ళి వెతకండి, ఎక్కడైనా దాక్కుని ఉంటా. ఏంటి వెతుకుతారా? ఆవిడతో కాసేపు మాట్లాడుతూ ఉండండి. లోపలికి వెళ్తే ఏమీ లేదు. రండి. ఇక్కడేం చేస్తున్నావు? లే బడిరా. రారా. వినయ్ని ఎందుకు చంపావు? వినయ్ చనిపోయాడా? ఎలా జరిగింది? ఏయ్, ఎక్కువ నటించుకో, నిజం చెప్పు. వినయ్ నేను చంపలేదు సార్. వాడు చనిపోయాడంటే నాకు బాధగా ఉంది. ఈ శబ్దం ఎక్కడి నుండి వస్తుంది? ఎవరు లేరు సార్. ఏంటో చూడు. చూసి జాగ్రత్త. మీరు ఎలా ఇక్కడికి వచ్చారు? నా పేరు శీతల్, నిలేష్ భార్య. కానీ మీరు హాస్పిటల్లో ఉన్నారు కదా? అవును, నిలేష్ నన్ను బలవంతంగా హాస్పిటల్ నుంచి తీసుకొచ్చాడు. మేడం, హాస్పిటల్ వెనక మీ అన్నయ్య కళ్ళు తిరిగి పడిపోయాడు. ఏంటి వదిలేదా? లేదు మేడం, అక్కడ ఎవరు లేరు. అరే ఏంటిది? అన్నయ్య, అన్నయ్య, నా అత్తగారు ఆడబిడ్డ నన్ను ఇక్కడ బంధించారు. నన్ను వదిలేయండి సార్. సార్ నాకేం తెలియదు, నన్ను వదిలేయండి సార్. ఏమీ చేయలేదా? లోపల దాక్కుని కూర్చున్నాడు ఎందుకు? సార్ వాడు నా బావమరిది సార్, నేను వాడిని ఎందుకు చంపుతాను? మీరు అతన్ని హత్య చేయలేదు, కానీ మీ భార్యని మీ ఇంటి అలమారులో మీరే పెట్టారు. సార్ తను అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తుంది, అందుకనే. ఎందుకంటే వీళ్ళను బాగా కొడతారు సార్. ఇంకా సార్ మా అత్తగారు ఆడబిడ్డ చిత్రహింసలు పడతారు. నన్నేం చేయమంటారు సార్? పిల్ల మీద చెయ్యెత్తుతావరా? వీళ్ళందరినీ తీసుకెళ్ళి జైల్లో కూర్చోపెట్టండి. అప్పుడు గాని తెలీదు ఇంటికొచ్చే స్త్రీని హింసిస్తే ఏం జరుగుతుందని. ఇలా చూసారా సార్? ఇక్కడ దాచారు, అదిగో అక్కడ. ఇక్కడ? ఎస్ సార్. జాగ్రత్తగా పెట్టుకోవడానికి ఒక మంచి ప్లేస్నే కనిపెట్టారు. ఈ చెంచా, అగ్గి పుల్లలు, ఈ సిల్వర్ స్పాయిల్ చూసారా? ఇవన్నీ డ్రగ్స్ వాడడానికి ఉపయోగపడతాయి సార్. అయితే ఎవరో ఇక్కడ డ్రగ్స్ తీసుకుంటూ ఉన్నారు. వాళ్ళే సార్, వినయ్ ముగ్గురు ఫ్రెండ్స్ వాళ్ళే ఉంటారు. ఉండొచ్చు. ఆ సోలంకి చెప్పు. ఏంటి అలాగా? సరే, ఇదిగో సోలంకి చెప్తున్నాడు వినయ్ బాడీలో డ్రగ్స్ ఉన్నాయంట. ముగ్గురు ఫ్రెండ్స్ని బ్యూరోకి లాక్కెళ్ళండి.
చెప్పండ్రా, వినయ్ని దేనికోసం చంపారు? దేనికోసం చంపారు? ఏ కిషోర్, నువ్వే కదా వినయ్ని చంపింది? సార్ నేను వాడిని చెప్పలేదు సార్. సార్ వాడు నేను క్లోజ్ ఫ్రెండ్స్ సార్. నేను వాడిని ఎందుకు సార్ చంపుతాను? డ్రగ్స్ కోసం. నాకు డ్రగ్స్ అలవాటు లేదు సార్. నాకు లేదు సార్. ఇచ్చుడు డ్రగ్స్ టెర్రస్లో నీళ్ళ ట్యాంక్ దగ్గర మాకు దొరికింది. గాల్లో ఎగురుకుంటే అక్కడికి వెళ్ళుండదు. సార్ వీళ్ళు ముగ్గురు డ్రగ్స్ తీసుకునే వాళ్ళే. మత్తులో వీళ్ళు వినయ్ని చంపేశారు. లేదు సార్, ఇలాంటి చండాలన్నీ మేము అస్సలు ముట్టుకోం. ఒకరిని చంపేంత ధైర్యం మా ఎవ్వరికీ లేదు సార్. మరి వినయ్ శరీరంలోనికి డ్రగ్స్ ఎలా వెళ్ళాయి? లేదు సార్, వాడెప్పుడు డ్రగ్స్ వాడింది లేదు సార్. అబద్ధం. మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి అబద్ధం వాడుతున్నారు. సార్, ఒకవేళ వీళ్ళ ముగ్గురులో ఒకరే వినయ్ శరీరంలో డ్రగ్స్ని ఇంజెక్ట్ చేశారా? అతన్ని చంపుతారు సార్. దయా సార్, వీళ్ళందరికీ నిజం చెప్పే ఇంజెక్షన్ వేయండి. లేగో. వద్దు సార్, వద్దు సార్, నన్ను కొట్టుది సార్. చెప్పేస్తాను సార్, చెప్పేస్తాను సార్. చెప్పు. మేము ముగ్గురు ఎవరు వినయ్ని చంపలేదు సార్. నాకు డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉంది సార్. వినయ్ నాకు చాలా సార్లు అడ్వైస్ చేశాడు, డ్రగ్స్ తీసుకోవద్దని చెప్పేవాడు. వాడు నన్ను తిట్టేవాడు సార్. అందువల్లే నువ్వు వినయ్ని చంపావా? లేదు సార్. అయితే నిజమేంటో చెప్పు. వాడికి ఒకడికి గొడవైంది సార్. సార్ ఎవడు? వాడి పేరు కోటియా. ఏ గోటియా, అప్పుడప్పుడు మాకు కూడా బేల్పూరి ఇవ్వు. అందులో కొంచెం డ్రగ్స్ మిక్స్ చేయకుండా ఇవ్వండి, మాకు మామూలుదే కావాలి. పట్టుకోండి వాడిని. ఇప్పుడెక్కడికి రా తప్పించుకుంటావు? ఆగో. చెప్పు గోటియా, వినయ్ని నువ్వెందుకు చంపావు? సార్ వాడు నా డ్రగ్స్ సప్లైని అడ్డుకోవాలని చూశాడు, నన్ను సప్లై చేసుకొని ఇవ్వలేదు సార్. వాడు నన్ను పోలీసులకు పట్టిస్తానని బెదిరించాడు సార్. అందుకనే వినయ్ ఏరియాకి మంచి జరగాలనుకున్నాడు, కానీ నువ్వు డబ్బు కోసం తన జీవితాన్ని నాశనం చేస్తావు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎంత బాధపడతారో కొంచెం కూడా ఆలోచించలేదా నువ్వు? సార్ సార్ నేను భయపడ్డాను సార్. నేనేమనుకున్నానంటే ఒకవేళ వాడు నా డ్రగ్స్ వ్యాపారాన్ని ఆపేశాడంటే నేను నా కుటుంబాన్ని బేల్పూరి అమ్ముకుంటూ గడుపుతూ కష్టపడుతూ ఉండాల్సి వచ్చేది సార్. అందుకనే సార్. బతుకుతున్నారా? తక్కువ సంపాదించినా ఎంతో సంతోషంగా బతుకుతున్నారు, నీలా కాదు. హత్య చేసి తప్పించుకోవాలని చూస్తావా? సార్ నేను ఏ ఆధారాన్ని వదిలిపెట్టి రాలేదు కదా సార్. కానీ ఆ రోజు మాత్రం ఆ డ్రగ్స్ ప్యాకెట్ని టెర్రస్ మీద మర్చిపోయి వచ్చాను సార్. నువ్వొకటి మర్చిపోయావు గోటియా. తప్పులు చేయడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఆ మార్గాల్లో ఒక మార్గం ఉంది చూడు, ఏ హంతకుడికి తెలియట్లేదు. ఆ మార్గం మా దగ్గరికి అది తీసుకొచ్చి చేరుస్తుంది, సిఐడి దగ్గరికి. నువ్వు వినయ్ని చంపడం మాత్రం కాదు, మన దేశం యువకులను నాశనం చేయడానికి బయలుదేరావు డ్రగ్స్ అమ్మి.
నీకు కఠినమైన శిక్ష ఖచ్చితంగా పడుద్ది. నీకు ఉరి శిక్షే పడుద్దిరా. ఉరి 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 శిక్ష. వీడిని లాక్కెళ్ళండి. సార్, వాడు నా బిడ్డ నా దగ్గర నుంచి దూరం చేశాడు. వాడికి కఠినమైన శిక్ష ఇవ్వండి సార్. అమోల్, నీ కొడుకు ఈ ప్రదేశం మాత్రం బాగుండాలి అనుకోలేదు, మొత్తం సమాజం బాగుండాలని అనుకున్నాడు. ఇకపోతే ఇటువంటి వాళ్ళు ఎప్పటికీ చనిపోరు, వాళ్ళు బ్రతికే ఉంటారు మన అందరి మనసుల్లోనూ. వినయ్ ఈ ప్రపంచాన్ని వదిలిపోతే ఏంటి, నీ కూతురు ఉంది కదా ఊర్మిళ, ఈమె తన అన్నయ్య చేసిన పనిని చేస్తుంది. అది అబ్బాయి అయితేనే అమ్మాయి అయితేనే వ్యత్యాసం ఏంటి? వెళ్ళమ్మా.